ఆసియా కప్ 2025లో టీమిండియా బోణీ కొట్టింది. యుఏఈతో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్ తమ విలువను చాటుకుంటూ సత్తా చాటింది. తమను ఎందుకు ఫేవరెట్ అంటారో, తాము ఎలా టీ20 క్రికెట్లో ఛాంపియన్లుగా ఉన్నామో మరోసారి రుజువు చేసింది. ఆల్టరౌండ్ ప్రదర్శనతో అదగొట్టి పసికూన యుఏఈని మట్టికరిపించింది. తొలుత యుఏఈని 57 పరుగులకు కుప్పకూల్చి ఆపై 4.3 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత యుఏఈని బ్యాటింగ్కు ఆహ్వానించాడు. జట్టు స్కోరు 26 వద్ద జస్ప్రీత్ బుమ్రా, ఓపెనర్ అలీషాన్ను క్లీన్ బౌల్డ్ చేసి భారత్కు తొలి వికెట్ అందించాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందనే అంచనాతో కెప్టెన్ సూర్యకుమార్ 3 ఓవర్లోనే స్పిన్నర్కు బంతిని ఇచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ స్పిన్నర్లు అదగొట్టారు. దీంతో స్వల్ప వ్యవధిలోనే యుఏఈని వికెట్లు కోల్పోయింది. ఛేదనలో ప్రపంచ నెంబర్ 1 బాట్స్మన్ అభిషేక్ శర్మ మరోసారి చెలరేగడంతో కేవలం 4.3 ఓవర్లలోనే భారత్ విజయం సాధించి తన ప్రత్యర్థులకు గట్టి హెచ్చరిక చేసింది. ఓ దశలో యుఏఈ 8 ఓవర్లలో 47/2తో నిలిచింది. కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. కుల్దీప్ యాదవ్ తిప్పేశాడు. ఒకే ఓవర్లో ఏకంగా 3 వికెట్లు తీశాడు. దీంతో యుఏఈ బ్యాటింగ్ గాడి తప్పింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లే పెవిలియన్కు చేరిపోయారు. దీంతో 10 పరుగుల వ్యవధిలోనే యుఏఈ చివరి 8 వికెట్లను